టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమి పట్టు వదలడం లేదు. టీమిండియా మేనేజ్మెంట్ పట్టించుకోకపోయినా గాయాలు వేధిస్తున్న బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించిన బెంగాల్ టైగర్ల షమి మాత్రం వెనకడుగు వేయడం లేదు. 35 ఏళ్ల వయసులోనూ ఓ చేయికి కట్టుకుని మరీ ఏకంగా 8 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. కుర్రాళ్ళకి తను ఏమాత్రం తీసిపోనని, తనలో ఇంకా ఆడే సత్తా అలాగే ఉందని ఆటతోనే నిరూపిస్తూ సెలెక్టర్లు టీమిండియా మేనేజ్మెంట్కి సవాల్ విసురుతున్నాడు. రంజీ ట్రోఫీ 2025-2026లో భాగంగా జమ్మూ కాశ్మీర్తో జరుగుతున్న సెమీఫైనల్లో బెంగాల్ తరపున బరిలోకి దిగిన షమి 8 వికెట్లతో అదరగొట్టాడు. చేతికి గాయమైన కట్టుకొని మరీ ఈ మ్యాచ్ ఆడాడు షమి. ఇది షమి కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్. 22.1 ఓవర్లు వేసిన 35 ఏళ్ల షమి 90 పరుగులు మాత్రమే ఇచ్చి 8 వికెట్లు తీశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్లో షమి 8 వికెట్లు తీయడం ఇదే తొలిసారి. మొత్తం కెరీర్లో 97 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన షమికి 2012-13 రంజీ ట్రోఫీలో తీసిన 7/79 రికార్డే ఇప్పటి వరకు బెస్ట్ రికార్డ్. కానీ తాజా మ్యాచ్తో తన రికార్డ్ని తానే బ్రేక్ చేశాడు. అయితే కొంతకాలంగా ఫిట్నెస్ సమస్యలతో టీమిండియాకు దూరమైన షమి మళ్లీ రీఎంట్రీ ఇవ్వలేకపోయాడు. చివరిసారిగా వన్డేలో 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన షమి టెస్టుల్లో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఎక్కువగా క్రికెట్ ఆడకపోవడం వల్లే షమిని జట్టులోకి ఎంపిక చేయడం లేదని అగార్కర్ అప్పట్లో చెప్పాడు. కానీ నిజానికి దేశవాళీ క్రికెట్లో 3 ఫార్మాట్లలో బెంగాల్ తరపున బరిలోకి దిగిన షమి ఈ సీజన్లోనే 21 మ్యాచ్ల్లో 67 వికెట్లు తీశాడు. అయినా సెలెక్టర్లు అతన్ని పట్టించుకోవడం లేదు. 7 రంజీ మ్యాచ్ల్లో 36 వికెట్లు తీసిన షమి విజయ్ హజారే ట్రోఫీలో 7 మ్యాచ్ల్లో 15 వికెట్లు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 మ్యాచ్ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. ఇంత అద్భుతంగా ఆడుతున్న షమిని టీంలోకి తీసుకోకపోవడంపై ఫ్యాన్స్ చాలా సీరియస్ అవుతున్నారు. ఐపీఎల్లో షమి తన సత్తా ఏంటో చూపిస్తాడని ఛాలెంజ్ కూడా చేస్తున్నారు. అయితే మీరు చెప్పండి, షమిని టీమిండియాలోకి తీసుకోవాలంటారా లేదంటే అవసరం లేదంటారా? కామెంట్ చేసి చెప్పండి.